మేడారం జాతరలో చాలా మందిని చూస్తుంటాం. చాలా రకరకాల బిజినెస్లు చేస్తుంటారు. బట్ కోయదొరలు ఇక్కడ చాలా ఫేమస్. కోయదొరలు ఇక్కడ నా పక్కనే ఉన్నారు, ఇద్దరు కోయదొరలు. చాలా మంది వచ్చి వాళ్ళ జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకి సంబంధించి, లేకపోతే పిల్లలకు సంబంధించి, ఆరోగ్యం సంబంధించి, ఇట్లా చాలా రకాల సమస్యల మీద కోయదొరలు అయితే భక్తులు చాలా మంది వచ్చి కలుస్తుంటారు. అసలు ఈ కోయదొరలు ఏం చెప్తారు, మరి వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఇక్కడైతే రకరకాలుగా ఈ మూలికలు అవన్నీ కనబడుతున్నాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోయదొర, ఏం పేరు నీ పేరు? నా పేరు ప్రభాకర్. ప్రస్తుతానికి అయితే గన్పూర్ ఉండేది, ఇప్పుడు ఇక్కడనే. ఈ వారం 10 రోజుల ముందు ఈ చెట్టు తీసుకొస్తాం. మన ఆదివారం అమావాస్య వచ్చింది కదా, ఈ అమావాస్య నాడు చెట్టు తీసుకుని అన్ని మంచిగా కట్టుకొని పెట్టుకుంటాం. ఇక దినం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ సమస్యలు బట్టి వాళ్ళకు చెట్లు ఇస్తాము. వాళ్ళకి ఏ బాధలు ఉన్నా కానీ అప్పచెప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తాయితలు కానీ ఏది ఉన్నా వాళ్ళకి సమస్యలు చెప్పి మేమే చెప్పి వాళ్ళకి పరిష్కారం చెప్తాం. సమస్యలు నువ్వు చెప్తావా? ఏమన్నా ఉంటే చెప్తాం. వాళ్ళు నమస్తే దూరం అంటే ఇచ్చేస్తాడు. చిన్న వాళ్ళ నమ్మకం మీద వాళ్ళ మనసున్నది ఇస్తారు. 500 ఇస్తారు, 1000 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. ఏమి లేకుండా ఇస్తారు. ఏమి లేకుంటే నమస్తే అని ఇస్తుడే. మరి వాళ్ళు ఇబ్బంది పడదు, అన్ని ఖర్చు పెట్టుకొని మా దానికి వస్తారు. 50 ఇచ్చిన ఇస్తుడే. వాళ్ళ సమస్య ఉంటే మళ్ళీ సంవత్సరం వస్తారు. చిన్న జాతరకు బాబాని ఏర్పాటు చేసి బట్టలు కానీ కట్నం కానీ అన్ని పెడతారు. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఇట్లా? దాదాపు నా వయసు 45. ఇక్కడ మళ్ళీ అప్పుడు ఇంకా దుబ్బాలు ఉండే చిన్న రోడ్లు. అప్పటి నుంచి 2026 వరకు చెప్తూనే ఉన్నాం. ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు విద్య? నువ్వు నాన్న నుంచి వాళ్ళ నుంచి టాకింగ్ పవర్ మేము స్టడీ చేసినాం కాబట్టి దాన్ని బట్టి మేము కళాశాస్త్రం మీ ముఖం సో చెప్తాం. దాన్ని మా వృత్తిపరంగా చెప్పడం ఉంటుంది. వాళ్ళకు నచ్చుతుంది, డబ్బులు ఇచ్చిపోతారు, సంతోషపడతారు. ఇక చెట్లు ఇంటికి కట్టుకుంటారు. ఇది ఉన్నది కదా, దీని దగ్గర నుంచి కొంత ఎలుపు చెక్క, ఇది ఉన్నది కదా ఎలుపు చెక్క. అమ్మవారికి మొక్కి దీన్ని ఇచ్చి జీడి కింద నిమ్మకాయతో ఇంటికి ఎర్రబడ్డతో గుమ్మాన్ని కట్టుకోవాలి, నజర లేకుండా. వాళ్ళు సంతోషపడతారు. మాకు వచ్చి మళ్ళీ కట్నం పెడతారు. ఇక్కడనే మేడు పోదాం, ఫోన్ నెంబర్ ఇస్తాం కదా వాళ్ళకు. ఇప్పుడే కలవది కలుస్తుంది. బాబు మంచిగా అయ్యారంటే సంతోషం బిడ్డ అంటారు. మళ్ళీ వచ్చి కట్నం పెడతారు. బట్టలతో పెడతారు. మాకు ఎక్కువ బట్టలు, మాకు కావాల్సిన డ్రెస్సులు బట్టలు వాళ్ళకి తోచినంత కట్నం ఇస్తారు. అసలు మా నోటి వాక్యాన్ని కొడుకు పుట్టిందని చెప్తాం అనుకో, వాళ్ళకి పుడితే ఇంకా బంగారు పోయి పెడతారు. వాళ్ళు ఇష్టంతో మనం అనలేం. వాళ్ళని బాగానే సంపాదిస్తున్నావు మరి జాతరలో. ఇస్తే సంపాదించేది ఏమి లేదు, అవి ఆడికాడి ఖర్చులు. దేవుడు ఇచ్చిన వరకు అయితే పొట్ట పిల్లలు కుటుంబం అంతా చెప్తారు. 5 3 బిడ్డలు, 2 కొడుకు. వాళ్ళకు నేర్పించినవా? ఏమి లేకపోతే వాళ్ళు ఇలా దిగరు. ఇక దిగపోతే తప్పదు కదా. మరి తప్పదు అంటే మనకు వృత్తిపరంగా మనకు 10 రూపాయలు రావాలి కదా. నేర్చుకుంటున్నారు మరి వాళ్ళు. ఇప్పుడు అంతా అంత అడ్వాన్స్ అయిపోయారుగా, చదువులు టెక్నాలజీ. పనులు చేద్దామంటే ఏం రావు మాకు. ఇక వాళ్ళు సార్ ప్రిపేర్ అవుతారు, మెల్లమెల్లగా నడుస్తూనే ఉంటుంది, బస్తూనే ఉంటుంది. ఇక ఏం చదువుకున్నావు అసలు నువ్వు చిన్నప్పుడు? మరి నేను ఒక 5వ తరగతి చదివిన. ఎట్లా ఎట్లా చెప్తావు? నేనే ఒక కస్టమర్ లెక్క వచ్చిన అనుకో, ఎట్లా డీల్ చేస్తావు కస్టమర్ని? బలం బట్టి, ఆయన పేరును బట్టి, రాశి నక్షత్రం సమస్య ఏంది బిడ్డ, నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు అంటే ఇది అవుతున్న ద్వారా అంటే ఆయనకు వస్తువులు ఇస్తా. ఆయన సమస్య చెప్పినప్పుడు నాకు ఈ బాధ ఉందంటాడు. ఆయనకు నాకు తెలిసిన ఏవో వస్తువులు ఇచ్చేస్తా. తాయితలు నడుము మీద కడతా, ఈ పని చేసుకో బిడ్డకి ఇట్లా బతుకు మంచిగా పెద్దల మాట ఈను ఖరాబ్ చేసుకోకొని వాళ్ళకి ఇంకా బుద్ధి చెప్తాను. నేను మాటలతోనే మంత్రి చేస్తారు. మొత్తం మంత్రం లేదు, మంత్రం లేదు, మాటనే వాళ్ళకు సంతోషం. మా చెట్టు బలం చిలకర కట్టవుతుంది, చెట్లు తెస్తాం కాబట్టి చెట్టు బలం. అది గడ్డిపోసైన వాళ్ళకు గుణమవుతుంది. సంతోషపడతారు, సంబరపడతారు. ఆ సమ్మక్క ఆశీస్సులు ఉంటే మరి ఇటు దాకున్నాం. సారక్క కానీ సమ్మక్క కానీ పడిద్దరాదు. అన్నిటికీ మేము ఇక్కడికి వచ్చినాం, గుడాలు వేసుకున్నాం, ఉంటాం. మళ్ళా ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు వద్దంటే మళ్ళీ ఓడు మళ్ళీ పెట్టిపోయినా. మన వృత్తిపరంగా వాళ్ళు వద్దాడు. పెట్టుడు నడుతూనే ఉంటుంది. మాకు ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. మోసం చేసుడు, అబద్ధాలు చెప్పడం ఏముండదు. మోసం ఏముందా ఇక వాళ్ళ బలివిడి తీసుకో, మోసం వెళ్ళేది. అలా వాళ్ళు ఇష్టంతో తీసుకోవాలి, సంతోషపడాలి. ఏం చెప్తాం మరి? మావానికి పెళ్ళి అయితే లేదు, మా కెమెరామెన్కి. కుంభరాశి బలం ఉన్నది కదా, బలం ఉన్నది. ఇప్పుడు 27 వరకు ఖాయమే పెళ్లి ఆయనకు. ఆయన కోరుకున్న అమ్మాయితోనే పెళ్లి. కలవచ్చు. సతీష్కి అయితే ఇప్పుడు ఎలాంటి దోషం లేదు. ఆయన ఏమి కోర్టు సంపాదించేంత లేదు. ప్రజాసేవ ఉన్నంతనే సరిదిద్దుకుంటాడు. ఉన్న దాంట్లోనే సరిదిద్దుతాడు ఆయన. బయటికి ఓడు, మందిని ఏమి ఖరాబ్ అయ్యాడు. ఎటువంటి పెళ్ళం వస్తుంది మరి మావానికి? ఆయనకు నచ్చిన అమ్మాయి అంతే. ఇక ఆయనకు కావాల్సింది మంచి అమ్మాయి. సతీష్ గుణం గల్లవాడు,
బుద్ధి ఉన్నది జ్ఞానం ఉన్నది కానీ వాళ్ళకు లొంగడు ఓనికి ఎక్కడు. సతీష్ మంచిగా ఉంటాడు. అందరికి ఇట్లనే చెప్తారా? నీ పేరేంది? నీది కుంభరాశినే. వయసు ఎంత ఉంటుంది నీది? నీ వయసు 51 అంటే నీకు వేరుంటుంది కదా. నీ వయసు ప్రకారంగా నీకు వేరుంటుంది. సతీషా? సురేష్ కుంభరాశే. నీ వరకు అశ్వం గుర్రం వరకు తిరపడ్డట. ఇంకేంది? ఇంకొక 10 సంవత్సరాల లోపు నువ్వు పూర్తి కంప్లీట్. నువ్వు ఏమైనా సంపాదించుకునేటువంటి ఏదన్నా ఆదాయపరంగా అంతవరకు నీకు మోసం చేసుకునేది నీ దగ్గర లేదు. నీటికంతే. కుంభరాశి అంటే సువర్ణం, బంగారంతో దంటని నువ్వు. కానీ ఏం లేదు, మందిని బతికిస్తుడుగా నువ్వు బతికినది లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే ఉన్నావు. నీ మాట ఇన్నోళ్ళు నీతో స్నేహం చేసిన డెవలప్ అయ్యిగా నువ్వు గిన్నె ఉన్నావు. నేను ఎప్పుడు డెవలప్ అవుతా? అంతేగా నీకు కావాలన్న ఆశలు ఎప్పుడు లేవు కూడా లేవు. ఇది ఇంటర్వ్యూ చూస్తే మావిడ చూస్తే నన్ను చంపేస్తా కావచ్చు. మనం ఎట్లా చెప్తున్నావు? ఆశలు లేవు. మీ భార్య పేరేంది? బిందు. ధనస్సు రాశి. ఆ మాట కాదా నువ్వు ఏ పని చేసాడు నీకు కాదు. యమ బిందు అయితే వృశ్చిక రాశి. ఆమెకు జన్మనామం ఉంటే కన్య రాశి. ఆమెని నువ్వు అనుకోకుండా చేసుకున్నావు. ఆమె చెప్తే నువ్వు వినవు. నువ్వు అన్నవు వింటానన్నావు కానీ అసలే వినవు. నువ్వు ఇక్కడి నుంచి వస్తాను ఎక్కడికో పోతావు. ఆమె నీ మాట వినాలిగా నువ్వు ఆమె మాట అసలే వినవు. అంటే ప్రతి వాళ్ళు భార్య మాట వింటారు. యమ బిందు వృశ్చిక రాశి. తేలు బాగా ఓరది, బొబ్బ పెట్టదు, చిన్నగా కుడుతుంది, పక్కకు జరుగుతుంది. కానీ పవర్ అంతా నీరే. ఇప్పటి వరకైతే ఆపి భార్యాభర్తలు అన్యూన్యంగా ఉన్నారు. మీకు ఎలాంటి దోషాలు లేవు. నిన్నేం దయ్యం పడుతుంది, నువ్వే రాక్షసి అవుతుంది. నిన్నేం పట్టాయి పోయినాయి, ప్రమాదాలతో పోయినాయి. నువ్వేం చెప్తావే? ఇదేంటిది అనేది ఇప్పుడు చూసేది పుస్తకం కట్ట. ఇంట్లో 10 రూపాయలు పెడితే చెప్తా మీ కోరికలు మంచి చెడు లాభం లాసని చెప్తా. ఏది అంతొకటే రెండొకటే విద్య అంతొకటే. చాలా వేరే ఉంటాయి. ఎరుగుడికి, దిష్టికి, నతరకు, ఏడుపుకు, మంచికి 5 మురుకులుగా చిట్టికి కడుతుంది. నమ్ముతున్నారు ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు నేను 50 ఏళ్ళ సంవత్సరం చూస్తున్నాం కదా. ప్రతి సంవత్సరం ఇక్కడనే ఉంటాం. చాలా మంది వస్తారు, పోతారు, కట్టలు కూడా ఇస్తారు. ఇంకా టెక్నాలజీ వచ్చింది కదా, ఇప్పటికి మళ్ళీ ఈ మూలికలు ఈ లేకపోతే మంత్రాలు ఇవన్నీ అంటే నమ్ముతారా? ఇవైతే మాత్రం నమ్ముతారు. చెట్లు అయితే నమ్ముతారు. చిలికలు కట్టి దెబ్బలు తెస్తాము. చాలా మంది నమ్ముతారు, తీసుకుపోతారు. మన అత్తరే కట్టలు పెడతారు, బట్టలు కూడా ఇస్తారు. నిజంగా చెప్తుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. చాలా వరకు అయితే చెప్పిందంతా నిజమే అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా వరకు ఈ మూలికలు అయితే మొత్తం ఈ చెట్లు చిలకల గుట్ట దగ్గర నుంచి తీసుకొచ్చి దీనికి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్తుర్రు. కేవలం పేరు చెప్తే రాశితో పాటు వాళ్ళ సమస్యలని చెప్పేసి ఆ సమస్యలకు తగ్గట్టు ఇక్కడ విరుగుడు ఇస్తారు. ఆ విరుగుడు ఇచ్చిన తర్వాత వాళ్ళే నయమైతే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వీళ్ళకు సంతోషంగా మళ్ళీ డబ్బులు పెట్టడము, మళ్ళీ వచ్చే జాతరకు బట్టలు పెట్టి మరి మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారని కూడా చెప్తున్నారు. సో ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మేడారం జాతరలో కోయదొరల స్పెషల్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి ఈ కోయదొరల సందడి అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇంత టెక్నాలజీ ఉన్నా ఇప్పటికీ కోయదొరని నమ్ముతున్నారంటే మన ఆచారాలు, మన సంప్రదాయాలు ఇప్పటికీ ఇలాంటి జాతరలో నిజంగా బతుకుతున్నాయని చెప్పొచ్చు. సో కోయదొరల లైఫ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా కోయదొరలకు సంబంధించి వాళ్ళ జాతకాలు చెప్పే పద్ధతి గురించి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు, మేడారం జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.